Welcome to Dinavahi News, where we bring you the latest updates with a traditional touch. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల ఎలవేల్పైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల నమ్మకాన్ని, విశ్వాసం మీద కొంతమంది దుర్మార్గులు, నీచులు దాడి చేశారు. ఆ నమ్మకం ఏంటి? ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని ఎంతో ప్రేమగా, అభిమానంగా, భక్తితో తింటారు. మంచి జరుగుతుందని నమ్మకంతో తింటారు. అటువంటి ప్రసాదానికి కావలసిన గోవిని నెయ్యి బదులుగా దుర్మార్గులు కొంతమంది, నీచులు కొంతమంది కలిసి కెమికల్స్తో తయారు చేసిన, ఆఖరికి ఇళ్లలో వాడు బాత్రూమ్ క్లీనర్గా వాడి కెమికల్స్ను కూడా కలిపి నెయ్యి లాంటి తయారు చేసి 6.8 లక్షల కిలోల నెయ్యిని టీటీడీ దేవస్థానానికి సప్లై చేశారు లడ్డూ తయారు చేయడానికి. ఆ లడ్డు, వాటితో తయారు చేసిన లడ్డూనే అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దేవాలయం ప్రారంభోత్సవానికి కూడా పంపారు 1,00,000 లడ్డులు. ఎంత ఘోరం చూడండి. ఆ నీచులకి ఉచ్చ నీచాలు తెలియవు, మంచి చెడ్డ తెలియదు. వాళ్ళు మనుషులు కాదు, మనుషులైతే పాప మీద ఉంటుంది. మనుషులు కాదు, అలా అని రాక్షసులు కూడా కాదు. వాళ్ళు రాక్షసులకు కూడా దేవుడు ఉన్నాడు. ఎవరో తెలియదు, వాళ్ళు ఏ జాతికి చెందుతారో తెలియదు. లేకపోతే ఇటువంటి ఘోరం చేయలేరు, ఎవరు ఊహించలేరు, ఎవరు ఇటువంటి ఘోరాన్ని. దైవ ద్రోహులు వాళ్ళందరూ. 2022 సంవత్సరంలో అప్పటి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి ఈ కల్తీ నెయ్యి జరుగుతోందని తెలుసు ఆయనకి. ఆయన రిపోర్ట్ రాశాడు ల్యాబొరేటరీకి, ఏదో టెస్ట్ చేయమని. మరి అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు ఆయన? 2022లో ఆయనకి తెలుస్తుంది కదా, కల్తీ జరుగుతోందని చెప్పి తెలిసింది కదా, మరి ఎందుకు బయట పెట్టలేదు ఆయన? స్వార్థం. ఏదో సంపాదించాలి, దేవుడి పేరు చెప్పి ఏదో సంపాదించాలి, దేవుడిని మోసం చేసి సంపాదించాలి. మొన్నటి వరకు, నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో బయట పెట్టాడు జరిగిందని చెప్పి. అది కూడా ఏంటి, ఆ సిట్ వాళ్ళ ఛార్జ్ షీట్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు జంతు కొవ్వు లేదు దాంట్లో, కెమికల్స్ కాక్టైల్ కెమికల్స్ కలిపారు అంటే. జంతు కొవ్వు లేవు, ఇంకోటే కలిపినా పర్లేదా? జంతు కొవ్వు కలిపితేనే కల్తీ అయినట్ట? ఏం మాట్లాడతాడు ఆయన? కెమికల్స్ కలిపిన పాపలని తప్పు కాదా అది? బుద్ధుండాలి ఆ మాటలు మాట్లాడడానికి. అటువంటి వ్యక్తులు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన ఒకసారి చైర్మన్ చేశాడు. ఆయన కూడా 2 సార్లు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి, మొన్న ఒకసారి. ఆయన సంస్కృత పండితుల్లాగా పెద్ద వేదాంగాలన్నీ చదివిన, ఆ యాక్సెంటు, ఆ భాష, పెద్ద పండితుల్లాగా అసహ్యం వేస్తుంది ఆయన మాట్లాడుతుంటే. వినడానికి చిచ్చి చెంత రక్తం మరిగిపోతోంది వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే. ఇక మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా వల్ల ఏం తప్పు జరగలేదు మా పాలనలోనూ, మేము తిరుపతికి ఎంతో గౌరవం కల్పించాం మేము. మరి ఇదేంటిది? ఈ కల్తీ ఎప్పుడు జరిగింది? ఇది అన్ని చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు. ఏం రాజకీయం అండి జగన్మోహన్ రెడ్డి గారు? మాట్లాడితే కనీసం దేవుని విషయంలో నిజం చెప్పాలి కదా మీరు. అప్పుడు కూడా అబద్ధాలేనా? మీరు ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటే పోతే రాజకీయంగా మీకు లేదు, లైఫ్ లేదు, క్లోజ్ అయిపోయింది. ఈ తిరుపతి దేవస్థానం జరిగిన ఘోరంతో మీ పార్టీకి, మీకు, మీ పార్టీ సభ్యులందరికీ కూడా రాజకీయంగా క్లోజ్ అయిపోయింది. మిమ్మల్ని దేవుడు క్షమించడు, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి. అందుకనే
ప్రజలకు పూర్తిగా తెలియాలి. తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన గురించి, అన్యాయం, అధర్మం, అరాచకం గురించి, వీళ్ళు చేసిన అన్యాయం, అధర్మం, భక్తులనే మోసం చేయడం పక్కన పెట్టండి, భగవంతులనే మోసం చేశారు వీళ్ళు, దైవద్రోహులు. వీళ్ళు చేసిన దానికి ఉదాహరణ కింద ఒక చిన్న కథ మా రిపోర్టర్ సృజన మీకు అందిస్తుంది. చూడండి, చూసి తిరుపతి దేవస్థానంలో ఇటువంటి సంఘటన ఇంకా ఘోరాతి ఘోరంగా జరిగింది అని మీరు తెలుసుకోవచ్చు ఆ కథ వల్ల. తెలుసుకోండి, వినండి. ప్రియమైన భక్తులారా, మీరు ఆలయంలో వేసే ప్రతి రూపాయి నిజంగా దేవుడి దాకా వెళ్తోందా, లేదా అధికార కుర్చీల దగ్గరే ఆగిపోతోందా? శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశ్వాసానికి ప్రతీక. కాని అదే ఆలయం అవినీతికి వేదికగా మారిందంటే ఎవరూ నమ్మలేని నిజం. ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బన్నగారి భూమన్న పూజల్లో ముందు వరుసన ఉంటాడు, మీడియా ముందు వినయం నటిస్తాడు. కాని దేవాలయ లెక్కల దగ్గర మాత్రం పూర్తి మౌనం పాటిస్తాడు. ప్రశ్న ఇప్పుడు ఇదే: దేవుడికి భక్తుడా లేదా డబ్బుకి భక్తుడా? హుండీ డబ్బులు ఎవరివి? భక్తులు దేవుడికిచ్చారు అంటే దేవుడివి. అన్నదానం నిధులు ఎవరివి? భక్తులు దేవుడికిచ్చారు అంటే దేవుడివి. అయితే ఆ డబ్బు ఎలా ప్రైవేట్ ఖాతాల్లోకి వెళ్ళింది? ఎవరు అనుమతి ఇచ్చారు? ఎవరు లెక్కలు చూశారు? ఎవరు కళ్ళు మూసుకున్నారు? ఇదే అత్యంత షాకింగ్ నిజం. ప్రసాదం అంటే దేవుడి ఆశీర్వాదం. కాని ఇక్కడ కల్తీ బియ్యం, నీరు కలిపిన పాలు, తక్కువ నాణ్యత నూనె. భక్తులు తిన్నది ప్రసాదమా లేక విషమా? దేవుడి పేరు మీద ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం కాదా ఇది? పిల్లలు కడుపు నొప్పులతో ఆసుపత్రుల్లో, వృద్ధులు మందులపై ఆధారపడి మంచం మీద. కాని ఒక్క భక్తుడు కూడా ఎవరినీ దోషిగా నిలబెట్టలేదు. అందుకే మేము ప్రశ్నిస్తున్నాం, దేవుడు సొమ్మును బొక్కినవాళ్లు ఎవరు? తప్పు చేసినవాళ్లెవరు? ఇక్కడే ఒక మహిళా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నిలబడ్డారు. ఆమె సరస్వతి. ఆమె అధికారానికి భయపడలేదు. దేవుడి సొమ్మును దోపిడీ చేస్తుంటే మౌనంగా ఉండలేదు. ఆమె అడిగింది ఒక్కటే: దేవుడి పేరుతో దోపిడీ ఎందుకు చేస్తున్నారు? ఎవరు దోపిడీ చేస్తున్నారు? విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగింది. ల్యాబ్ రిపోర్టులు అబద్ధం చెప్పలేదు. బ్యాంక్ స్టేట్మెంట్లు నోరు తెరిచాయి. ఫైళ్లు నిజాలను బయటపెట్టాయి. ఇది కేవలం అవినీతి కేసు కాదు. ఇది ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి జరిగిన మోసం, ఘోరమైన నేరం. న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది, ఆలయం దేవుడిది. సొమ్ము దేవుడికి భక్తులు ఇచ్చినది. ఆ సొమ్ము ఎవరి సొంతం కాదు, అది దేవుడి సొంతం. న్యాయస్థానం చైర్మన్కు కఠిన జైలు శిక్ష విధించింది. ఆయన అనుచరులకు శిక్ష వేసింది. అధర్మంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసింది. ఇది కదా న్యాయం అంటే. అంతిమంగా ధర్మం గెలిచింది. గెలవాలి కదా. ఒక చిన్న దుకాణంలో, మామూలు చిన్న దుకాణం, ఆ చిన్న దుకాణంలో కల్తీ జరిగితే ఆ దుకాణాన్ని మూసేయిస్తారు అధికారులు. మరి దేవస్థానం ట్రస్టీ వాళ్ళే ఆ దేవస్థానాన్ని మోసం చేస్తే ఏం చేయాలి? ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేస్తే ఏం చేయాలి? దాన్ని మోసం చేస్తే ఏం చేయాలి? మాకు రాజకీయాలు అక్కర్లేదు. మా భగవంతుడి ప్రసాదం మాకు పవిత్రంగా కావాలి. ఆ పవిత్రత కావాలి మాకు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అంటే ఆహారం కాదు. అది ఒక ఆహారం కాదు. అది ఆహారం ముద్ద కాదు. అది భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం.
ఆ విశ్వాసాన్ని కల్తీ చేసిన ఈ దుర్మార్గుల్ని, ఈ నీచులని ఏం చేయాలి? ఏం చేయాలి నీచుల్ని? ఎటువంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? కోట్లాది మంది భక్తుల్ని, ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఇన్ని వందల కోట్ల మందిని ఎలా మోసం చేయగలిగారు వీళ్ళు? ఎటువంటి వ్యక్తులు వీళ్ళు మోసం చేసిన వాళ్ళు? వాళ్ళ మెంటాలిటీ ఎటువంటిది ఊహించలేకపోతున్నాం. ఆ ఊహ అందట్లేదు అసలు. వాళ్ళ మెంటాలిటీ ఏంటో, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో తెలియట్లేదు. పైగా అందరూ బయటికి రోడ్డు మీకు వచ్చి బుకాయిస్తున్నారు, ఎదురుదాళ్ళు. ఎక్కడ భయం, భక్తి, పాప భీతి ఎక్కడ మొహంలో కనపట్లేదు. ఆ బాడీ లాంగ్వేజ్లో లేనే లేదు అసలు. పశ్చాత్తాపం అనే మాట లేదు వాళ్ళ నోటమాట. దౌర్జన్యం, అరాచకం ఇవే కనపడుతున్నాయి వాళ్ళ మొహంలో. ముఖ కవళికలంతా ఇదే కనపడుతుంది. అందుకే క్షమించిన భగవంతుడి వీళ్ళని, కాలం ఘోరాతి ఘోరంగా శిక్షిస్తుంది వీళ్ళని. భక్తులు క్షమించరు వీళ్ళని, భగవంతుడు క్షమించరు వీళ్ళని, ఎవరూ క్షమించరు వీళ్ళని. ఏ మతం వాళ్ళు కూడా క్షమించరు వీళ్ళని. మనం హిందూ మతమే కాదు, ఏ మతం ఒప్పుకుంటుందండి? భగవంతుని మోసం చేయడానికి ఏ మతం ఒప్పుకుంటుంది? ఏ మతం ఒప్పుకోదు. హిందూ మతమే కాదు, క్రిస్టియన్స్ ఒప్పుకోరు, ముస్లిమ్స్ ఒప్పుకోరు, జైన్లు ఒప్పుకోరు, బౌద్ధిస్టులు, ఏ మతం వాళ్ళు కూడా భగవంతుని మోసం చేయడానికి ఒప్పుకోరు. అందరికీ పాపభీతి ఉంటుంది, కానీ వీళ్ళకి లేదు. ఇంకేంటి? వీళ్ళకి మతాలు అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. వీళ్ళకి డబ్బు ప్రధానం, అధికారం కావాలి, వీళ్ళకి దౌర్జన్యాలు కావాలి, అరాచకాలు కావాలి, వీళ్ళకి అవే కావాలి. వీళ్ళకి మిగిలిన ఏం అక్కర్లేదో ఉన్నాయి. ఎవరు నియంత్రణలో వాళ్ళు దేవస్థానాన్ని పాలన చేస్తున్నారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, మన రాష్ట్రం అంతా దేవస్థానాలు ఉన్నాయి. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన వారికి ఎటువంటి శిక్ష వేయాలి? రాజకీయ రంగు లేకుండా నిజంగా న్యాయం జరుగుతుందా? చెప్పలేం. పరిస్థితి అలా ఉంది. ఇవి ప్రశ్నలు కాదు, ఇవి భక్తుల యొక్క ఆవేదన. ఇవి మా స్టూడియో నుంచి ఈ రోజున వచ్చిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఈ వీడియోని చూసి ఈ ప్రశ్నలకి మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. అలా తెలియపరిచినప్పుడు మళ్ళీ మేము ఇంకొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా వీడియోని ప్రతి వ్యక్తికి చూపించి షేర్ చేసి లైక్ చేయండి అందరూ. అలాగే మా ఛానల్ని, దినవిహి న్యూస్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో వెంకటేశాయ నమః. జై హింద్.